ఓం మాతృదేవో భవ. వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఇప్పుడు మనం జిఎస్టీ గురించి కొన్ని బిట్స్ చూద్దాం. జిఎస్టీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే కాజల్ సింగ్. జిఎస్టీ ఫైనాన్స్ మినిస్టర్ ప్యానల్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే అమిత్ మిశ్రా గారు జిఎస్టీ ఫైనాన్స్ మినిస్టర్ ప్యానల్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. జిఎస్టీ కమిషనర్గా ఎవరుంటారంటే ఉపేంద్ర గుప్తా గారు జిఎస్టీ కమిషనర్గా ఉంటారు. జిఎస్టీ ఫెసిలిటేషన్ సెల్ హెడెడ్ బై సుజన్సు శేఖర్ దాస్. జిఎస్టీ అంబాసిడర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. ఈ జిఎస్టీని రికమెండ్ చేసిన కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ. మన దేశంలో జిఎస్టీ గురించి ప్రస్తావన తొలిసారిగా ఏ బడ్జెట్లో వచ్చింది? 2010 బడ్జెట్లో వచ్చింది. 2010లో ఎవరి అధ్యక్షతన జిఎస్టీ కోసం ఐటీ విధానాల బృందాన్ని ఏర్పాటు చేశారు? నందన్ నీలేకని. జిఎస్టీ బిల్లుకు లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? సో ఇలాంటివి మనకు కొంచెం ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. జిఎస్టీ బిల్లును లోక్సభ 2015 మే 6న ఆమోదం తెలిపింది. ఇది లోక్సభ. సో మరి రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే 2016లో ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభ మాత్రం 2015 మే 6, రాజ్యసభ మాత్రం 2016 ఆగస్టు 3. ఈ డేట్స్ అని మనకు కొంచెం ఇంపార్టెంట్ చూసుకోవాలి. జిఎస్టీ బిల్లుకు 16 రాష్ట్రాలు ఆమోదించిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు? 2016 సెప్టెంబర్ 2న మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు జిఎస్టీ రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత, అంటే 16 రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత 2016 సెప్టెంబర్ 2న ఆమోద ముద్ర వేశారు మన రాష్ట్రపతి గారు. జిఎస్టీ రూపొందించడానికి ఎవరి నాయకత్వంలోని పార్లమెంటు స్థాయి సంఘం రాజ్యాంగ సవరణలకు సూచనలు చేసింది? మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా. జిఎస్టీ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఎంపవర్మెంట్ కమిటీ చైర్మన్గా ఎవరెవరు వ్యవహరించారు? ఎంపవర్మెంట్ కమిటీకి చైర్మన్గా ఎవరెవరు వ్యవహరించారంటే జమ్మూ కాశ్మీర్ ఆర్థిక మంత్రి అబ్దుల్ రహీవ్, బీహార్ ఆర్థిక మంత్రి సుశీల్ మోదీ, కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా. జిఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సమావేశమైంది? ఇప్పటి వరకు జిఎస్టీ కౌన్సిల్ అనేది 18 సార్లు సమావేశమైంది. జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జిఎస్టీ బిల్లు జూలై 1 నుంచి 2017 జూలై 1 ఉదయం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. జయగంట మోగించి జిఎస్టీని ఎవరు ప్రారంభించారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశంలో జిఎస్టీ అమలు చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది? 1986-87 ప్రాంతంలో. ప్రస్తుతం జిఎస్టీని ప్రపంచంలో ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి? 150 దేశాలు అమలు చేస్తున్నాయి. వస్తు సేవల పన్ను అమలు చేసిన జూలై 1ని జిఎస్టీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అయితే ఏ కార్యాలయాల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. ఈ కార్యాలయాల్లో జిఎస్టీ దినోత్సవం జరుపుకుంటారు. రైతులకు ప్రయోజనం చేకూర్చుకునేందుకు గతంలో 12% పన్నుల పరిధిలోని ఉన్న ఎరువులను ఎంత శాతానికి తగ్గించారు? 5% తగ్గించారు. సో ఏంటంటే ఎరువులపైన గతంలో 12% విధించడం జరిగింది. దీన్ని ప్రస్తుతానికి ఎరువులపైన 5% తగ్గించారు. అలాగే ట్రాక్టర్ల పైన కూడా, అంటే ట్రాక్టర్ల విడిభాగాలు, స్పేర్ పార్ట్స్ అన్నమాట, ట్రాక్టర్ల విడిభాగాల పైన 28% జిఎస్టీని అప్పట్లో నిర్ణయించారు. సో ప్రస్తుతానికి మాత్రం 18% మాత్రమే జిఎస్టీ ఉంది. ఎలక్ట్రానిక్స్ మీద ప్రస్తుతం
28% జిఎస్టీ పన్నులు ఉండగా గతంలో ఎంత ఉండేవి? గతంలో 23%గా ఉండేవి. జిఎస్టీ రూపురేఖల్ని తయారు చేయడానికి 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని ఏబి వాజ్పేయి ఎవరి నాయకత్వంలో కమిటీని వేశారు? పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా. ఏబి వాజ్పేయి అంటే అటల్ బిహారీ వాజ్పేయి. 2003లో వాజ్పేయి ప్రభుత్వం పన్నుల సంస్కరణలను స్పీడప్ చేయడానికి ఎవరి నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది? విజయ్ కేల్కర్. 12వ ఆర్థిక సంఘం సూచించినట్టు జిఎస్టీని తీసుకురావాలని చెప్పేసి కేల్కర్ కమిటీ సిఫారసు చేసింది 2005లో. అంటే అంతకన్నా ముందు ఎవరు సూచించారంటే 12వ ఆర్థిక సంఘం సూచించిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. జిఎస్టీ పన్నుల విధింపు అమలు విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? జిఎస్టీ మండలిది. జిఎస్టీ మండలిలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ సభ్యుల్లో 3/4 మెంబర్స్ 4th వంతు మెంబర్స్ ఆమోదించాలి. జిఎస్టీ మండలిని రాజ్యాంగంలో సవరించిన ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు? జిఎస్టీ మండలి అనేది 279 సబార్టికల్ ఏ సబార్టికల్ 1 ప్రకారం జిఎస్టీ మండలి ఏర్పడుతుంది. జిఎస్టీ మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రి జిఎస్టీ మండలికి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు సంభవిస్తే అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్లు నిర్ణయం, ఆయా రాష్ట్రాల్లో రేట్ల విషయంలో నిబంధన అంశాలపై ఎవరు నిర్ణయం తీసుకుంటారు? జిఎస్టీ మండలి. ఈ మండలిలో మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవాలంటే 3/4 మెంబర్స్ ఆమోదించాలి. జిఎస్టీ అమలుతో 2017-2018 సంవత్సరానికి వృద్ధి రేటు ఎంత నమోదవుతుందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. 7.5% నమోదవుతుందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8% వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. జిఎస్టీ అమలుతో వచ్చే ఏడాదికి వృద్ధి రేటు ఎంత ఉంటుందని చెప్పేసి ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఐఎంఎఫ్ అంటే అబ్రివేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తెలుగులో దీన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. ఇది 8% పైగా అని చెప్పేసి అంచనా వేసింది ఐఎంఎఫ్. జిఎస్టీ కింద 4 స్లాబుల్లో మాత్రమే ఉంటున్న ఏ వస్తువుల విషయంలో మాత్రం ప్రత్యేకంగా 3% జిఎస్టీ రేట్ను ప్రతిపాదించారు? బంగారం ఆభరణలో మాత్రం జిఎస్టీని 3%గా ప్రతిపాదించారు. జిఎస్టీ కోసం ఆన్లైన్ ఫైలింగ్, రిజిస్ట్రేషన్ ఇలా అన్ని పనులు కంప్యూటర్ల ద్వారానే చేసే విధానాన్ని ఏమంటారు? జిఎస్టీ నెట్వర్క్. జిఎస్టీ పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి? జిఎస్టీ పన్ను రేట్లు మొత్తం 5 విధాలుగా ఉన్నాయి. ఒకటి 3% పన్ను రేటు, ఇది కేవలం బంగారం ఆభరణాలు మాత్రమే ఉంది. 5%, 12%, 18%, 28%, మొత్తం 5 స్లాబుల్లో ఉన్నాయన్నమాట. కేవలం ఒక బంగారం పైన మాత్రమే 3% మాత్రమే ఉంది. జిఎస్టీ రూపశిల్పి ఎవరు? ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త అసీం దాస్ గుప్తా. సో ఈయన గురించి ముందే చెప్పుకున్నాం. జిఎస్టీ పన్ను రేట్లు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాప్ పేరేమిటి? ఫైండర్ యాప్. ఈ యాప్ ఏంటంటే, ఈ యాప్లో జస్ట్ మీరు ఆ వస్తువు ఒక ఐటెంను సెలెక్ట్ చేస్తే ఐటెం మీద ఎంత జిఎస్టీ ఉందని చెప్పేసి మనకు తెలియజేస్తుంది ఈ ఫైండర్ యాప్. జమ్మూ కాశ్మీర్లో జిఎస్టీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జమ్మూ కాశ్మీర్లో జిఎస్టీ అనేది జూలై 8 నుంచి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా జూలై 1లో అమల్లోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో మాత్రం జూలై 8న వచ్చిందనమాట. జిఎస్టీ మండలిలో సభ్యులుగా ఎవరుంటారు? వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. జిఎస్టీ అమల్లోకి రావడం వల్ల రద్దయ్యే పన్నులు ఏవి? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను, రాష్ట్ర వ్యాట్, విలాస సుంకం, ప్రవేశ పన్ను, కొనుగోలుపై పన్ను, లాటరీలు, జూదం పన్ను. ఇవన్నీ కూడా జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇవి
రద్దయిపోతాయి. జిఎస్టీ వేటికి వర్తించవు. మద్యం, పెట్రోల్, డీజిల్, విద్యుత్ వీటిపై జిఎస్టీ వర్తించదు. ప్రస్తుతం మన దేశ జీడిపిలో పన్నుల వాటా ఎంత? మన దేశ జీడిపిలో పన్నుల వాటా వచ్చేసి 16% ఉంది. అలాగే అమెరికాలో చూసినట్టయితే 30% ఉంది. అమెరికా జీడిపిలో పన్నుల వాటా ఎంత అంటే 30%. సో ఇదేంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా పన్నుల వాటా ఉన్న దేశం ఏదంటే అమెరికా అని చెప్పుకోవచ్చు. జిఎస్టీ నినాదం ఏంటి? ఒకే దేశం ఒక పన్ను. ఒక దేశం ఒక పన్ను. ప్రపంచంలో మొట్టమొదటిగా జిఎస్టీని ఏ దేశంలో ప్రారంభించారు? ప్రపంచంలో మొట్టమొదటిగా జిఎస్టీని ఫ్రాన్స్లో ప్రారంభించారు. ఇది 1954లో ప్రారంభించారు. వస్తు సేవల పన్ను ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ ఏవి? 246 సబ్ ఆర్టికల్ ఏ, 269 సబ్ ఆర్టికల్ ఏ, 279 సబ్ ఆర్టికల్ ఏ. ఈ 3 ఆర్టికల్స్ని జిఎస్టీ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చారు. ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వస్తు సేవల పన్ను చట్టం ద్వారా రాజ్యాంగంలో తొలగించిన ఆర్టికల్ ఏది? 268 ఏ. వస్తు సేవల పన్ను చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏ షెడ్యూల్స్ని సవరించారు? 6-7 షెడ్యూల్స్ని సవరించారు. జిఎస్టీ ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. అది సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇలా జిఎస్టీని 3 రకాలుగా విభజించారు. జిఎస్టీ మండలి సమావేశాలలో ఉండవలసిన కోరం ఎంత? 1/2. ఎస్జిఎస్టీ బిల్లును ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆమోదించింది? మే 16, 2017లో ఆంధ్రప్రదేశ్ ఎస్జిఎస్టీ బిల్లును ఆమోదించింది. ఎస్జిఎస్టీ బిల్లును మొట్టమొదటిసారిగా ఆమోదించిన రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇలా జిఎస్టీ ద్వారా రాష్ట్రాలు తమ ఆదాయాన్ని కోల్పోతాయి కదా, అప్పుడు ఏం చేస్తుందంటే జిఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రాలకు 3 సంవత్సరాల్లో మొత్తం 100% రాబడిని ఇస్తుంది. అలాగే 4వ సంవత్సరంలో 70% రాబడిని ఇస్తుంది. 5వ సంవత్సరంలో 50% రాబడిని ఇస్తుంది అనమాట. మొదటి 3 సంవత్సరాలు మాత్రం 100% రాబడిని ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.